మెదక్ జిల్లా కేంద్రంలో మాతా శిశువు సంక్షేమ ఆసుపత్రి ప్రాంగణంలో 50 పడకల క్రిటికల్ కేర్ సెంటర్ను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ప్రమాదాల్లో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించేందుకు క్రిటికల్ కేర్ సెంటర్ ఉపయోగపడుతుందని మంత్రి హరీష్ రావు అన్నారు. మెదక్లో మెడికల్ కళాశాల, నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేస్తామన్న ఆయన పేదల కంటి చూపు సమస్యల పరిష్కారానికి సీఎం కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమం చేపట్టారని తెలిపారు. అలాగే సొంత స్థలం ఉన్న వారికి ఇల్లు కట్టించుకోవడానికి ఆర్థిక సహాయం చేస్తామన్నారు. మెదక్కు రైలు తీసుకొని వచ్చిన ఘనత సీఎం కేసీఆర్దేనన్నారు హరీష్ రావు. కలెక్టర్ గారు, ఎస్పీ గారు, కలెక్టర్లు, మిగతా అధికారులందరూ కూడా మన జిల్లాలో ఉండే విధంగా జిల్లా హెడ్ క్వార్టర్ చేసుకోవడం జరిగింది. అదే విధంగా మనం కలెక్టరేట్ కూడా కట్టుకుంటా ఉన్నాం, ఎస్పీ ఆఫీస్ కూడా కట్టుకుంటా ఉన్నాం. మనకు గౌరవ మంత్రి గారి సహాయ సహకారాలతో మన చౌరస్తాలను కూడా మనం మంచి చేసుకోబోతున్నాం. మంచినీళ్ళ పథకాన్ని తెచ్చుకున్నాం, మెదక్కి చేస్తాం. దీంట్లో 500 మందికే ఇచ్చినాం, ఇంకొక 500 ఖాళీ ఉన్నాయి. ఆ 500 మంది కూడా తప్పకుండా ఆ డబుల్ బెడ్రూమ్లలో ఇంకో నెల రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ, ముఖ్యంగా ఇక్కడ పెన్షన్లు కానీ, బీడీ కార్మికుల పెన్షన్లు కానీ, కళ్యాణ మంచి కార్యక్రమాలు, మంచి పథకాలను పేదవారికి అందిస్తా ఉన్నాం. మరి ఒకటే మా కోరిక ఏంటంటే ఎప్పటి నుండి ఇప్పుడు మనది శ్రీరామనవమి వస్తుంది కదా పండుగ. ఆ శ్రీరామనవమి వెళ్ళంగానే ఆ పండుగ నాడే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. బిడ్డ కడుపులో పడంగానే ఇచ్చేది న్యూట్రిషన్ కిట్. ఇది 2 సార్లు ఇస్తాం. 4సారి 6-7 నెలల టైంలో ఒక్కసారి, అంటే గర్భిణీ స్త్రీకి 4వ నెలలో ఒకసారి, 6వ నెల 7వ నెల ఉన్నప్పుడు ఒకసారి 2 కిట్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయించింది. ఏంటిది న్యూట్రిషన్ కిట్టు? ఇంకేమో ఉంటాయి కదండి, అన్ని ఆడుకుంటుంది, గలగలు ఉంటుంది, దోమతెర ఉంటుంది. మరి ఇంట్లో ఏముంటాయి కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లా? ఇది ఎందుకు ఇస్తున్నారు అసలు గవర్నమెంట్? మీరు అడిగిండ్రా ఎవరన్నా? అడగకుండా మన ముఖ్యమంత్రి గారే పేదవాళ్ళకి ఏం కావాలనో ఆలోచించి